కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పేసి ఇండియా కూటమి పార్టీలు అంగీకరించాయి. సార్, భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే ఇండియా కూటమికి కాంగ్రెస్ మాత్రమే దిక్క. ఎందుకంటే బెంగాల్ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఇండియా కూటమిని లీడ్ చేయాలనే ప్రపోజల్స్ కూడా వచ్చేసారు. ప్రపోజల్స్ వచ్చిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళ ప్రపోజల్స్ దిక్క మొక్క అనేది రాంగ్ వర్డింగ్ అది. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యం దిక్కెక్కడిది మొక్కెక్కడిది ఫండమెంటల్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది. అసలు ఇండియా కూటమి బీజేపీని వ్యతిరేకించే 23 పార్టీల కూటమి, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల కూటమి ఇది కదా. మీరు ఈ కూటమిలో అతిపెద్ద పార్టీ ఏది న్యూమరికల్ గా? కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ లో అత్యధికంగా సీట్లున్న ఈ కూటమి, విత్ ఇన్ ద కూటమి అత్యధిక సీట్లున్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. అవునా కదా? కనీసం ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం ఉన్న పార్టీ ఏది ఈ కూటమిలో? కాంగ్రెస్. మరి ఇంకా వేరేది ఏముంటుంది? పోనీ ఇప్పటికీ బీజేపీతో అత్యధిక సీట్లలో పోటీ పడే పార్టీ ఏది? కాంగ్రెస్. మరి ఇంకా వేరే దిక్కుమొక్క ఎక్కడదండి ఇక. సో రియాలిటీ కదా ఇదంతా. ఇది ఆల్ ఫ్యాక్చువల్ రియాలిటీ. ఇప్పుడు మీకు ఇండియా కూటమికి ఉన్న సభ్యుల్లో 99 మెంబర్స్ కాంగ్రెస్ మెంబర్స్. ఇండియా కూటమిలో ఏ పార్టీకి కూడా ఇన్ని స్టేట్స్, అసలు వేరే పార్టీలు ఎవరు ఎక్కడ అధికారంలో ఉన్నా నాకు చెప్పండి. ఇండియా కూటమి లెఫ్ట్ కేరళలో ఓడిపోయింది, డిఎంకే తమిళనాడులో ఓడిపోయింది, ఆప్ ఢిల్లీలో ఓడిపోయింది, బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఇక మీకు మిగిలింది ఎక్కడున్నాయి? వేరే ఇండియా కూటమి పార్టీలు ఎక్కడ అధికారంలో ఉన్నాయి? అధికారంలో ఉన్నదల్లా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో మీకు అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. కేరళ 4 రాష్ట్రాలు అధికారంలో ఉంది. మీకు తమిళనాడు, జార్ఖండ్ లో మిత్రపక్షాలతో అధికారంలో ఉంది. మీ దేశంలో మిగతా ఏ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షము ఏ రాష్ట్రంలో అధికారంలో లేదు. ఇప్పుడు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత. అంతకుముందన్నా తమిళనాడులో డిఎంకే, బెంగాల్లో తృణమూల్, కేరళలో లెఫ్ట్ ఉండేది కదా. ఇప్పుడు వాళ్ళు లేరు కదా. సో అందువల్ల ద ఓన్లీ ఇండియా కూటమి పార్టీలో కనీసం రాష్ట్రాల్లో అధికారంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెసే కదా. మరి కాంగ్రెస్ నాయకత్వం ఏం చెప్పదు? ఎవరు నాయకత్వం వహిస్తారు? పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి ఉన్నాయి. మీకు కనీసం రాష్ట్రాల్లో అధికారం ఉండేది కాంగ్రెసే. ఈ రెండే కాకుండా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. అసలు దేశంలో 543 సీట్లు ఇవ్వాల. ఏ పార్టీ బీజేపీకి ఎక్కువ సీట్లలో పోటీ ఇస్తుంది? మమతా బెనర్జీ 42 బెంగాల్ సీట్లే, అఖిలేష్ 80 ఉత్తరప్రదేశ్ సీట్లే, ఆర్జేడీ బీహార్లో ఉన్న 40 సీట్లే. ఎవరు మీరు పోటీ ఇచ్చేది? దేశం మొత్తం మీద ఒక 200 సీట్లలో ఇండియా కూటమికి పోటీ ఇవ్వగలిగేది కాంగ్రెసే. పోనీ ఒక నాయకుడిగా చూద్దాం. నాయకుడిగా మీరు మోడీ ద నేషన్ ఇండియా టుడే సర్వే కావచ్చు, ఏ సర్వేనా తీసుకోండి, మోడీకి దరిదాపుల్లో ఎవరు లేరన్నది వాస్తవం. కానీ మోడీకి డిస్టెంట్ లోనైనా అపోజిషన్ ఎవరున్నారు? రాహుల్ గాంధీ. ఇక వేరే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓటమి తర్వాత అసలు అరవింద్ కేజ్రీవాల్ అంతకు ముందు లేడు, ఇప్పుడు లేడు. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ ఓటమి తర్వాత ఆ పార్టీ నిట్టనిల్లులా చీలిన తర్వాత మమతా బెనర్జీ ఇప్పుడు బెంగాల్ కాపాడుకోవడమే కష్టమవుతుంది. అందుకే అంటున్న పాలిటిక్స్ లో పవర్ లో ఉన్నప్పుడు అరగెన్స్ ఉంటే అది ఎల్లకాలం ఉండదు. పవర్ అనేది శాశ్వతం కాదు. పవర్ అనేది ఎలక్టోరల్ పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్. చాలా మా రాజకీయ పార్టీలకు నాయకులకు తాము అధికారం ఉన్నప్పుడు అహంకారం ఎక్కడి దాకా ఉంటది అంటే ఇక తమకు తిరిగే ఉండదని, ఇక తమను ప్రజలు శాశ్వతంగా పాలించమని లైసెన్స్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు. మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికలకు ముందు ఎట్లా మాట్లాడింది? అసలు ఇండియా కూటమికి నేనే నాయకత్వం వహిస్తానని అఖిలేష్ యాదవ్తో వాళ్ళతో వీళ్ళతో చెప్పించి అసలు రాహుల్ గాంధీ వేస్ట్, నేనే బెస్ట్. అది ఇలా దిక్కులేదు. బెంగాల్లో బీజేపీలో కొడుతుంటే ఫుట్బాల్ ఆడుతారు వాళ్ళు. ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, హాకీ, క్రికెట్, బాక్సింగ్ అని కనబడతాం బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ దిక్కెక్కడికి వచ్చింది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చి ఇండియా కూడా మీటింగ్ పెట్టండి, ఇండియా కూడా మీటింగ్ పెట్టండి అని ఎంబడబడి మీటింగ్ పెట్టించుకున్నారు. సో అందువల్ల అహంకారం ఎప్పుడు మంచిది కాదు. సో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అసలే మంచిది కాదు. ఎందుకు అసలే మంచిది కాదంటే, నీకు అహంకారం విద్వత్తుతో ఉందనుకోండి, అహంకారం సంపదతో ఉందనుకోండి, విద్వత్తు అయితే శాశ్వతం, సంపద కానీ తాను నష్టపోతే తప్ప పోదు. అధికారం అలా కాదు కదా. 5 ఏళ్ల కోసం ప్రజలు ఇచ్చేది కదా. నీ తెలివితేటలతో వచ్చింది కాదు అది. నీ తెలివితేటలు ఉండొచ్చు కానీ ప్రజలు ఇచ్చిన అధికారం.
ప్రజలు ఎప్పుడు నీకే ఎందుకు ఇస్తారు అధికారం? అది భ్రమ కదా. 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ 3 మొత్తం జీవితాంతం ఎదిగారు కదా. ఒక వ్యక్తి తన ఒక రాజకీయ నాయకుడి జీవిత కాలం అంతా అధికారంలో ఉంటాడు, ఎక్కడైనా ఉన్నాడా దేశంలో. ఈ సింపుల్ పాయింట్ పొలిటీషియన్లు పార్టీలు మర్చిపోయి తమను మించిన వాళ్ళు లేరు అని. ఇప్పుడు అమర్త్య సేన్ ఉన్న విద్వత్తు ఉంది, అమర్త్య సేన్ ఉన్న విద్వత్తు ఆయనతో వచ్చింది, ఆయన శాశ్వతంగా ఉంటుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ పవర్ శాశ్వతమా? అమెరికాలో 2 వ్యక్తులు ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్, అమర్త్య సేన్. అమర్త్య సేన్ విద్వత్వము శాశ్వతం, డొనాల్డ్ ట్రంప్ పవర్ శాశ్వతం కాదు. అవునా కదా? ఇది ఈ సింపుల్ థింగ్ అర్థం చేసుకోరు. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ పవర్ 5 ఏళ్ళే, అమర్త్య సేన్ ఇంటెలెక్చువల్ పవర్ ఈజ్ ఫర్ ఎవర్ కదా. ఇలాన్ మస్క్ ఎకనామిక్ పవర్ ఈజ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ కదా. ఎందుకంటే ఆయన నాశనం చేసుకుంటే తప్ప ఇలాన్ మస్క్ ఎకనామిక్ పవర్ పోదు. అంటే ఇలాన్ మస్క్ ఎకనామిక్ పవర్ కన్నా కూడా ట్రంప్ పవర్ ఎక్కువ ఉండదు. ట్రంప్ పవర్ 5 ఏళ్ళు ఉంటుంది, ఇలాన్ మస్క్ ఎకనామిక్ పవర్ 5 ఏళ్ళలో పోతుందా? అన్లెస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ హ్యాపెన్స్. అందువల్ల మీకు పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్, ఇంటెలెక్చువల్ పవర్, ఈ 3 మధ్య నేను తేడా మీకు చెప్పాను. ఇంటెలెక్చువల్ పవర్ ఇస్ పర్మనెంట్, ఎకనామిక్ పవర్ ఇస్ రిలేటివ్లీ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, పొలిటికల్ పవర్ ఇస్ వెరీ వెరీ టెంపరీ. ఇది అర్థం చేసుకోక రాజకీయ నాయకత్వం ఏమనుకుంటుందంటే మమ్మల్ని మించినోళ్ళు లేడు అనుకుంటారు. ఏమవుతుంది? ఇట్లాంటి పరిస్థితులు పుడుతున్న కాంగ్రెస్ పట్ట పరిస్థితి ఏర్పడింది.